పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో భూ సమీకరణకు సెగలు, విఎంఆర్డీఏ భారీ ల్యాండ్ పూలింగ్. పూలింగ్ వెనక రియల్ కుట్ర, రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తిన సంస్థ. ఒక 1941 ఎకరాల సేకరణ, అసలు ప్లాన్ ఏమిటి? మౌలిక వసతుల కోసమంటూ 4,000 కోట్లట. రైతులపై ఒత్తిడి, ఆందోళనతో అన్నదాతలు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ రియల్టర్ అవతారమెత్తింది. ఒకప్పుడు మౌలిక సదుపాయాలు, మధ్యతరగతి ప్రజల నివాస ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంస్థ ఇప్పుడు తన పందాను మార్చుకుంది. రైతు నుంచి బలవంతంగా భూములు సమీకరించి వాటిని వేలం ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతుంది. ఇందుకోసం 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ సన్నద్ధమైంది. ఈ మెగా ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణకు పథకం ఇప్పుడు విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠకు నిరసన రేకెస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉత్తర్వుల ప్రకారం విశాఖ ఎకనామిక్ రీజన్ వైజాగ్ 2.0 బేసిటీ విస్తరణలో భాగంగా ఏకంగా 1941.19 ఎకరాల భూమిని సేకరించాలని విఎంఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ భూ సమీకరణ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఆనందపురం మండలంలో గిడిజాల, సబ్బవరం మండలంలోని అనంతకల్లి, పద్మనాభం మండలంలోని కొవ్వాడతో పాటు భోగాపురం, డెంకాడ పరిధిలోని పలు గ్రామాల్లో విఎంఆర్డీఏ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే ఈ పథకం వెనుక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, భూమాఫియా హస్తం దాగి ఉందంటూ రైతులు, ప్రజా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విఎంఆర్డీఏ సేకరిస్తున్న ఈ 1941 ఎకరాల భూమిని కేవలం ప్రభుత్వ అవసరాల కోసం కాకుండా భారీ కమర్షియల్, రెసిడెన్షియల్ లేఅవుట్లుగా మార్చాలని నిర్ణయించారు. కొన్నిటిని బల్క్ పార్సల్గా చేసి బహిరంగ వేలం వేయాలని భావిస్తున్నారు. జిల్లా వారీగా పరిశీలిస్తే అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,132.09 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 783.69 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 25.41 ఎకరాల భూమిని పూలింగ్ పరిధిలోకి తెచ్చారు. అనకాపల్లి, భోగాపురం హైవే కనెక్టివిటీ, కమింగ్ ఐటీ జోన్లు, మెట్రో రైల్ కారిడార్లను బేస్ చేసుకుని ఈ లేఅవుట్లను డెవలప్ చేయనున్నారు. ఇదంతా నాన్ డెట్, అప్పులేని మోడల్గా సాగుతుంది. అంటే రైతుల నుంచి భూమిని తీసుకొని అందులో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతులు కల్పించి తిరిగి రైతులకు కొంత వాటా, మిగిలిన భూమిని కమర్షియల్ ఫ్లాట్లుగా మార్చి వేలం వేయడం ద్వారా సొమ్ము చేసుకోనుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా విఎంఆర్డీఏ రియల్ ఎస్టేట్ లాబీలు వేల కోట్ల రూపాయల టర్నోవర్కు స్కెచ్ వేశాయి. కేవలం ఈ లేఅవుట్లలో అంతర్గత రహదారులు, మెట్రో కనెక్టివిటీ, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన కోసమే దాదాపు 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి కాకుండా పూలింగ్ ద్వారా విఎంఆర్డీఏ దక్కే మిగులు భూముల విక్రయం, కమర్షియల్ ప్లాట్ల వేలం ద్వారానే రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే రైతుల నుంచి ఉచితంగా సేకరించిన భూమిని డెవలప్ చేసి కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారులకు విక్రయించడం ద్వారా విఎంఆర్డీఏ భారీగా ఆదాయాన్ని ఆర్జించనుంది. ఈ మొత్తం భూ సమీకరణ వ్యవహారంలో విఎంఆర్డీఏపై తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆనందపురం, సబ్బవరం మండలాల్లో జీడి మామిడి, మామిడి తోటలు, వరి పంటే సారవంతమైన వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోతున్న చిన్న, సన్నకారు రైతులకు ఇచ్చే లేఅవుట్ డెవలప్మెంట్ ఫ్లాట్ల రేషియోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. గతంలో అమరావతిలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా దళారులు ముందే రంగంలోకి దిగి అధికారుల సమాచారంతో తక్కువ ధరకు రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని, ఇప్పుడు వారికే ఎక్కువ లబ్ధి చేకూరుస్తుందని సిపిఎం, హ్యూమన్ రైట్స్ ఫోరం వంటి సంస్థలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. భూసేకరణ చట్టం 2013 ప్రకారం కేవలం భూ యజమానులకే కాకుండా ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారి జీవనోపాధికి ఎలాంటి గ్యారంటీ లేదా పెన్షన్లు, ప్యాకేజీలను విఎంఆర్డీఏ నోటిఫికేషన్లో ప్రకటించలేదు. పైగా అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను చాలా హడావిడిగా ముగించేస్తున్నారని, గతంలో నగరంలో జరిగిన మల్టీక్రోర్ ల్యాండ్ స్కామ్ భూములను లేదా పెద్దలు ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోకుండా కేవలం పేద మధ్యతరగతి రైతులకు చెందిన అసైన్డ్ ప్రభుత్వ భూములపైనే విఎంఆర్డీఏ కన్నుపడిందనే టాక్ విశాఖ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.